నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహజ్యోతి పథకం కింద లబ్ధిదారులకు 200 యూనిట్లు దాటిన తర్వాత వచ్చే అదనపు యూనిట్లకు మాత్రమే ఛార్జీ చేయాలని ఖమ్మం జిల్లా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మల్లూరు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కొందరికి ఉచిత బిల్లులు, మరికొందరు బిల్లులు చెల్లించాలంటూ వచ్చిన బిల్లులను అన్ని జీరో బిల్లు చేయాలని, ప్రజాపాలన రసీదు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలని, ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీల వద్ద నిర్వహించాలని, సమస్యలను సిఐటియు ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి ర్యాలీగా వెళ్లి అసిస్టెంట్ ఇంజనీరింగ్ కార్యాలయాల్లో సబ్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్ సాగర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పాల్గొన్నారు. డబ్బులు గడించుకుని 200 ఫ్రీ ఇవ్వాలి, 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి. రేషన్ కార్డుతో గ్యాస్ కార్డుతో సంబంధం లేకుండా ఉచితంగా ఇవ్వాలి. 200 కన్నా పైన వచ్చిన వాటికి డబ్బులు తీసుకోవాలి. లోపల తీసుకోవద్దు. సిఐటియు సిఐటియు జిందాబాద్ 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 200 యూనిట్లలో ఉచిత బిల్లులు ఇవ్వాలి. 200 యూనిట్లలో ఉచిత బిల్లులు ఇవ్వాలి. 200 యూనిట్లలో ఉచిత బిల్లులు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన ప్రకారం 200 యూనిట్లలో ఉచిత బిల్లులు డబ్బులు కట్టాలని వచ్చిన బిల్లులు ఉచితంగా డబ్బులు కట్టాలని వచ్చిన వాటిని రద్దు చేయాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం 200 యూనిట్లకు డబ్బులు కట్టాలని వచ్చిన బిల్లులు రద్దు చేయాలి. బిల్లులు రద్దు చేయాలి. దాని దరఖాస్తులు పెట్టుకునే దాని గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి. గ్రామ పంచాయతీలో చాటింపులు వేయించాలి. గ్రామ పంచాయతీ చాటింపులు వేయించాలి. బయటికి రావాలి. సబ్ ఇంజనీర్ గారు 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 బయటికి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సిఐటియు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ 200 విద్యుత్ యూనిట్లు ఫ్రీగా రసీదు లేకపోయిన దరఖాస్తులు తీసుకోవాలి. గ్రామ పంచాయతీ వద్ద శిబిరాలు పెట్టి తీసుకోవాలి. గ్రామ పంచాయతీ శిబిరాలు పెట్టి తీసుకోవాలి. గ్రామాల్లో చాటింపుల ద్వారా ప్రజలకు తెలియపరచాలి. గ్రామాల్లో ప్రజలు చాటింపుల ద్వారా తెలియపరచాలి. గ్రామాల్లో ప్రజలకు చాటింపుల ద్వారా తెలియపరచాలి. రావాలి ఏఈ గారు వెంటనే బయటకు రావాలి. ఏఈ గారు వెంటనే బయటికి రావాలి. సబ్ ఇంజనీర్ గారు వెంటనే బయటికి రావాలి. సబ్ ఇంజనీర్ గారు వెంటనే పరిష్కరించాలి. ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలి. విద్యుత్ సమస్యలు వెంటనే 200 యూనిట్ల పైన కాల్చిన వారికి 5 యూనిట్లకి డబ్బులు కట్టించుకోవాలి. 200 యూనిట్ల పైన కాల్చిన పైన వారికి డబ్బులు కట్టించుకోవాలి. పైన వాటికి డబ్బులు కట్టించుకోవాలి. రావాలి సబ్ ఇంజనీర్ మేడం గారు, రావాలి సబ్ ఇంజనీర్ మేడం గారు. సిఐటియు సిఐటియు జిందాబాద్ జిందాబాద్ పెట్టుకోవాలని మీ అధికారులు ఇప్పుడు ఫోన్ చేస్తూ చెప్తున్నారు. అది తప్పు. మండల ఆఫీస్కి వచ్చి ప్రతి పేదోడు దరఖాస్తు పెట్టుకోలేడు కానీ గ్రామ పంచాయతీలో చాటింపు వేసి ఈ సమాచారాన్ని ప్రజలకు తెలియజేసి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద శిబిరం పెట్టి దరఖాస్తులు తీసుకోవాలని ఒకటి, సమాచారం ఇవ్వకుండా ఫోన్ చేస్తే సమాచారం ఇవ్వమని చెప్పడం ఏడీలకి ఏఈలకి తగదని డిమాండ్ చేస్తూ సిఐటిగా ప్రజల పక్షాన్ని ఈరోజు ధర్నా చేసి మీకు ఇంత పత్రం ఇస్తున్నాం. సార్ రాగానే మీరు వారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాం. నన్ను ఫోటో తీనా. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.